కరీంనగర్ టెలిఫోన్ క్వార్టర్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్నాం ప్రస్తుతము. దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. అపార్ట్మెంట్ ఏకంగా అపార్ట్మెంట్లో అయితే సెక్యూర్గా ఉండొచ్చు అని భావించి చాలామంది ఈ మధ్యకాలంలో పట్టణాల్లో అపార్ట్మెంట్స్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఆ అపార్ట్మెంట్ని టార్గెట్ చేసినటువంటి దొంగలు చోరీ చేయడం అనేది విస్తుపోయేటువంటి విషయం. గత సంవత్సరం సైతం ముందు ఉన్నటువంటి ఇంట్లోనే రఘునందన్ రావు అనే వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఆ కేసు ఇప్పటికీ ట్రేస్ అవుట్ కాలేదు. ప్రస్తుతం మనం ఈ విజేత మనోహర్ అనేటువంటి అపార్ట్మెంట్లో ఉన్నాము. అపార్ట్మెంట్కి సంబంధించి వాచ్మెన్ ఇల్లు ఉంది కిందనే. ఆ వాచ్మెన్ ఇంటికి సంబంధించి ఆడ ముందు గేటు బయట నుంచి గడియబెట్టడం జరిగింది. ఆ తర్వాత దాదాపు 3 గంటల పాటు ఇక్కడే ఉండి చుట్టుపక్కల వాళ్ళ గొల్లాలు పెట్టేసి తాళాలు బద్దలు కొట్టారు. దొరికిన కాడికి దోచుకుపోయినటువంటి ఘటన సంచలనం సృష్టిస్తుంది. ఒక్కసారి మనం వాచ్మెన్ అడుగుదాము, ఏమైంది అసలు, మీకు ఎప్పుడు తెలిసింది మీ ఇంటికి గొల్లెం పెట్టిందని చెప్పి, ఎంతమంది వచ్చిందని అనిపిస్తుంది? మా ఇంటికి అయితే మన ఒక అతను వచ్చి తలుపు పెట్టేసిండు, అంటే సిసి కెమెరాలో చూసింది అది. కాకపోతే నాకు వెలుకులు కాలే. మా బిడ్డ బాత్రూమ్ కానీ బయటకు వెళ్ళింది. డోర్ తీస్తే వస్తువు లేదు. రాకపోతే నేను తలుపు గుంజేసిన, రాకపోతే కిటికీలకి వెళ్ళి చూసేసరికి మెట్ల నుంచి వెళ్ళి దిగేస్తారు వాళ్ళు. దిగేసరికి నేను వదురు వచ్చిన పెట్టి మా సార్లకు ఫోన్ కొట్టేసిన. అప్పుడు ఎమర్జెన్సీ మా సార్లకు ఫోన్ కొట్టేసరికి వాళ్ళు దిగేసారు కట్టెలు పట్టుకొని. దిగేసరికి ఆల్రెడీ బయట పడేసిపోయారు. సుమారు ఎన్ని గంటల ప్రాంతంలో? రాత్రి 2 గంటలు 2:55కి బయటకు వెళ్ళిపోయారు వాళ్ళు. ఎన్ని ఇళ్ళల్లో దొంగతనం చేసింది? 2 ఇళ్ళల్లో 103, 405. ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చారు, మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత ఇద్దరు వచ్చేసారు. వాళ్ళ దగ్గర ఏమైనా ఆయుధాలు చూసినావా? నేను నాకేం కనవాలి. ఈ అపార్ట్మెంట్లోకి ఆ తెల్లవారుజామున ఇటు నుంచే వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. సీసీ ఫుటేజ్ ద్వారా తెలుస్తున్నది, మనం గమనించవచ్చు. ఇట్లా ఆ ఖాళీ ప్రదేశం ఉంది. ఆ ఖాళీ ప్రదేశం నుంచి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని జంప్ చేసి వచ్చినట్టుగా మనకు ఆనవాళ్ళు వస్తున్నాయి. అపార్ట్మెంట్ అధ్యక్షులు మనతో ఉన్నారు, రాజ్ కుమార్ ఉన్నారు, పివి రాజ్ కుమార్ ఉన్నారు, అడ్వకేట్. ఈ అపార్ట్మెంట్లో అధ్యక్షునిగా ఉన్నారు. మీరు ఎంతకాలం నుంచి ఉన్నారు? అపార్ట్మెంట్ అంటేనే మనకి సేఫ్టీగా ఫీల్ అవుతుంటారు, అంటే చాలామందితో మనకి సన్నిహిత సంబంధాలు ఉంటాయి, అలాగే ఒకరికొకరు రక్షణగా ఉంటారని చెప్పేసి అనుకుంటాము. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి, వాచ్మెన్ ఉంటాడు, నిరంతరం తిరుగుతూ పోతూ ఉంటారు. అయినా 2 ఇళ్లలో చోరీ అయింది. ఇది ఒకటే కాదు, ముందు అక్కడ జరిగింది. ఎట్లా చూడవచ్చు, ఏం జరిగింది అసలు? పివి రాజ్ కుమార్, అడ్వకేట్, విజేత మనోహర్ ఈవెంట్స్ అపార్ట్మెంట్ అధ్యక్షుడిని. గత 3 సంవత్సరాలుగా మేము ఈ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాం. నాతో పాటు 25 మంది కుటుంబ సభ్యులు ఈ అపార్ట్మెంట్లో నివసించడం జరుగుతుంది. మేమేమనుకున్నామంటే అపార్ట్మెంట్ కొంటే మాకు రక్షణ ఉంటుంది, అందరు కుటుంబ సభ్యులు ఉంటారు, వాచ్మెన్ ఉంటాడు అనే ధైర్యంతో మేము కొనుక్కున్నాం. కానీ గత కొన్ని రోజులుగా చూస్తుంటే ఇటువంటి దోపిళ్ళు జరుగుతూ ఉంటే మాకు భయం ఏర్పడుతుంది. నిన్న రాత్రి ఒక 3 గుర్తు తెలియని వ్యక్తులు వెనక గోడ నుంచి దూకి మా అపార్ట్మెంట్లో 2 ఫ్లాట్ లోపల దోపిడీకి గురి చేసి బంగారం ఎత్తుకుపోవడం జరిగింది. మరి దీని మీద సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా ముసుగులు వేసుకోవడం ద్వారా మేము గుర్తుపట్టలేకపోయినాం. మా వాచ్మెన్ గది కూడా గడియ పెట్టడం జరిగింది. తర్వాత ఆ గదులు 103 అపార్ట్మెంటు సందీప్ అనే ఒక ఫ్లాట్లో దొంగతనం చేస్తూ ముందు ఇంటి వారికి గడియ వేసి చేసి ఉన్నారు. తర్వాత అదేవిధంగా 4th ఫ్లోర్లో 405లో కిష్టయ్య గారి ఇంట్లో కూడా ఎదురింటి వారికి గడియ వేసి వాళ్ళ ఇంట్లో కూడా దోపిడీ జరిగింది. దాదాపు ఈ 2 ఇళ్లలో 25 తులాల వరకు దాదాపు 20 నుంచి 25 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. మరి దీన్ని బట్టి చూస్తే ఏముందంటే ఈ ప్రాణ రక్షణ కూడా కరువయ్యే విధంగా కనిపిస్తుంది. ఆస్తుల నష్టం జరుగుతూ ఉంది. అపార్ట్మెంట్లో కూడా ప్రాణభయము, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది. కనుక దీని మీద మన జిల్లా కలెక్టర్ గారు కానీ, పోలీస్ కమిషనర్ గారు, పోలీస్ శాఖ వారు కూడా అప్రమత్తమై వీటి మీద ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఉండడం కోసం తీవ్రంగా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళను నిందితులను దొరకబట్టి వాళ్ళ మీద శిక్షించాలని చెప్పి కోరుతున్నా. గత సంవత్సరం మా పక్కనే ఉన్న రఘునందన్ రావు గారు, విలేకర్ గారి ఇంట్లో కూడా దోపిడీ జరిగింది. అయినప్పటికీ ఇప్పటి వరకు దాని మీద చర్యలు లేవు, వాళ్ళను పట్టుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా కూడా
పోలీస్ శాఖ వారు కూడా అప్రమత్తమై దీని మీద చర్య తీసుకోవాలా, వాళ్ళను నిందితులను గుర్తించి పట్టుకొని రికవర్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా కూడా ఈ అపార్ట్మెంట్లో కానీ ఈ చుట్టుపక్కల అవుట్స్కట్స్ ఏరియాలో కూడా పోలీస్ శాఖ వారు పెట్రోలింగ్ అర్ధరాత్రి 1 గంట నుంచి 3 గంటల వరకు ఖచ్చితంగా 2-3 సార్లు పెట్రోలింగ్ పెడితే రక్షణ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను సూచిస్తున్నాను. మొత్తం మీద వాళ్ళు బయటకు వెళ్దాం అనుకునేటువంటి క్రమంలో ఆ గడియ పెట్టడంతోనే తెలిసిపోయింది వాళ్ళ ఆనవాళ్ళు ముగ్గురు వచ్చినట్టుగా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. మీకు చెప్పండి, బాధితులు ఉన్నారు, మీకు సంబంధించి మీరు ఎక్కడికి వెళ్ళారు, లాకేసి ఎన్ని రోజులు అయింది, ఏం జరిగింది? మేము 3 days అవుతుంది. సండే ఈవినింగ్ రోజు మేము ఊరికి వెళ్ళాము. రీసెంట్గా మా మదర్ కూడా చనిపోయింది. మా ఫాదర్ వచ్చేసి మా ప్రాపర్ నేటివ్ ప్లేస్కి వెళ్ళారు, మేము కాకినాడకి వెళ్ళాము. సో మేము ఇక్కడ అపార్ట్మెంట్ నుంచి వెళ్ళి మాకు 3 గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చింది, ఇట్లా అపార్ట్మెంట్లో మీకు ఇంట్లో రాబరీ జరిగిందని. మేము వచ్చి వెంటనే మేము మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి 8 వరకు వచ్చాము. అంతలో కూడా జరిగింది ఏంటంటే వాళ్ళు 2 గంటల ప్రాంతంలో అపార్ట్మెంట్లోకి వచ్చారు ముగ్గురు వచ్చి చెక్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి ఒక 2 మెంబర్స్ మళ్ళీ రిటర్న్ వచ్చేసి వాచ్మెన్ ఇంటికి గడియబెట్టి వాళ్ళ లోపల మళ్ళీ 5th ఫ్లోర్కి ఎక్కి చెక్ చేసుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో లాక్ ఏమన్నా ఉందా, 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్ అట్లా చెక్ చేసుకుంటున్నాక మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళకి ఐడెంటిఫై అయింది 103. వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయాడు, సందీప్. వాళ్ళ ఫాదర్ చనిపోతే వాళ్ళ జగిత్యాల నివాసం వాళ్ళది. ఆ జగిత్యాలలో వాళ్ళు రెసిడెన్స్, వాళ్ళు అక్కడికి నిమిత్తం అనంతరం వాళ్ళ కార్యక్రమాలు ఉంటే వెళ్ళారు. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వీళ్ళు అపార్ట్మెంట్ నుంచి వెళ్ళి వాచ్మెన్ కానీ ఇంకా రమేష్ సార్ గారు ఫోన్ చేశారు. ఇట్లా మరి వేకెంట్ డోర్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, ఫ్యాన్ ఉన్నాయి, ఎవరన్నా వచ్చారా ఎవరన్నా ఉన్నారా అని తెలుసుకున్నారు. అదేం లేదు రాబరీ కానీ గ్రహించి వాళ్ళు వెంటనే వచ్చి చూడగా ఇంట్లో అన్నీ బ్రేక్ అయ్యి, టీవీ బ్రేక్ అయ్యి, అది బీరువాలన్నీ కటింగ్ తోటి, వాళ్ళ దగ్గర ఒక కటర్ ఉన్నది, ఆ కటర్ ఫ్లోర్లో ఇప్పుడు అది మాది 405 ఉన్నాయా ఇప్పుడు చూడొచ్చు, కటింగ్ అయ్యి అవి ఉన్నాయి. పరికరాలు మాత్రం అట్లనే పెట్టాము, నేనైతే క్లీన్ చేసాము. కనబడుతుంది. ఓకే, మొత్తం స్కెచ్ వేశారు. ఆ స్కెచ్ వేసి ఇందులో చాలా అంటే దాదాపు 4-5 రోజులు కావచ్చు, 10 రోజుల నుంచి ఎవరైతే ఉండట్లేదో అని అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఈ చోరీకి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఆ ఇంటికి సంబంధించి మనం చూద్దాము, అది ఎట్లా బ్రేక్ చేసిండ్రు ఏంది అనేది మనం కనుక్కుందాం ఒకసారి. ఫ్లోర్కి వచ్చేసాము. ఇప్పుడు 4th ఫ్లోర్కి వచ్చేసరికి ఈ 4th ఫ్లోర్లో ఎక్కడ ఎంత మేరకి పోయింది, ఎట్లా చేసింది అనేది ఒకసారి చూద్దాము. దీనికి సంబంధించి లిఫ్ట్ పక్కనే ఉంది, లిఫ్ట్ ఆనుకొనే ఇది ఉన్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాము. దీన్ని ఒకసారిగా బ్రేక్ చేసినటువంటి పరిస్థితి. ఏం చేసిండ్రు ఇక్కడ, ఇది ఎట్లా వచ్చింది, ఇది బ్రేక్ చేసిండ్రా, కొత్తది ఫిట్ చేసిండ్రు. నేను ఆల్రెడీ ఇది లాక్ ఉంటే వీళ్ళు డైరెక్ట్ లాక్ని కట్ చేశారు అన్నట్టు. డైరెక్ట్ దీన్ని ఇంకా కట్ చేసేవారికి వాళ్ళకి డోర్ ఓపెన్ అయినాయింది. అదే కట్ చేసేసి ఇంకా బీరు అన్నది బ్రేక్ చేసేసిండ్రా. సో ఇక్కడికి చొరబడ్డారు, ఇందులో ఎవరు లేరు కాబట్టి వాళ్ళు ఈజీగా వాళ్ళ పని కానిచ్చేసిండ్రు. మరి సీసీటీవీ ఉంది, ఇంతమంది ఉంటారు, అయినప్పటికీ ఏమాత్రము ఎవరికి అనుమానం రాకుండా దానికి సంబంధించి అయితే మొత్తం ఇది బీరువాను ఓపెన్ చేశారు, పగలగొట్టి ఇవన్నీ కూడా సామాన్లు చిందరవందరం చేయడం జరిగింది. ఇటు 105 ఫస్ట్ ఫ్లోర్లో చేశారు, ఇది 4th ఫ్లోర్లో ఉన్నాం ప్రస్తుతం మనం. ఈ 4th ఫ్లోర్లో సైతం ఇవన్నీ కూడా బ్రేక్ చేసినటువంటి పరిస్థితి. లాకర్ను కూడా ఓపెన్ చేశారు. అంటే పక్కా ప్లాన్తో వాళ్ళ దగ్గర కొన్ని పరికరాలను తీసుకొచ్చుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పరికరాలు తీసుకున్న తర్వాతనే వీరి ఘాతకానికి పాల్పడేటువంటి పరిస్థితి. దాదాపు ఎంత మేరకి కోల్పోవడం జరిగింది, ప్రాథమిక అంచనా మీరేమేమి కోల్పోయారు? మా ఫ్లాట్లో దాదాపు 10 తులాల బంగారము, 23 తులాల వెండి అనేది తస్కరించడం జరిగింది. అంటే పోలీసులు ఏమంటారు? పోలీసులు మేము ఇప్పుడే సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొని ఒక టీంని మేము చేశాము. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు, త్వరలోనే దొరకబడుతుందని. మన ఏసీపీ గారు కూడా నిన్న వచ్చారు, సిఏ గారు, ఏసీపీ గారు నిన్న ఇన్స్పెక్షన్ కూడా వచ్చారు, ఇంటికి చూశారు. నిన్న ఫింగర్ ప్రింట్ టీం కూడా వచ్చింది, ఫింగర్ ప్రింట్ టీం కూడా కంప్లీట్ చేశారు. వాళ్ళు కూడా వాళ్ళు తెలివిగా మాస్కులు చేతులకు గ్లౌజులకు పెట్టుకోవడం కూడా జరిగింది. దానివల్ల కూడా కొంచెం కష్టంగా ఉంది అని కూడా చెప్పారు. ఇప్పటికైనా మేము ట్రేస్ అవుట్ చేస్తాము, మీకు లాస్ అనేది రికవర్ అయితే చేస్తామని మాట ఇచ్చారు మాకు.
వీళ్ళకి సంబంధించి గోల్డ్ ఆర్నమెంట్స్ దీనిలో పెట్టుకున్నారు. గోల్డ్ ఆర్నమెంట్స్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా వీళ్ళు కోల్పోవడం జరిగింది. చేతులకి గ్లౌస్ పెట్టుకున్నారు, అలాగే మాస్క్ పెట్టుకున్నారు. వాటిని సంబంధించి పక్కా ప్లాన్తో ఎలాంటి అనుమానం రాకుండానే స్కెచ్ వేసి కొల్లగొట్టడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఒక్కసారిగా కరీంనగర్లో ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే తాళాలు వేసి ఉన్నారు, పోలీసులు గత కొంతకాలం నుంచి వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. తాళాలు వేసి మీరు చాలా కాలం బయటకు వెళ్తే ఇన్ఫామ్ చేయండి అంటున్నారు. అయినప్పటికీ ఇంత పకడ్బందీ వ్యవస్థ, ఒకవైపు సీసీ కెమెరాలు ఉంటాయి, మరొక వైపు వాచ్మెన్ ఉంటాడు, ఇతరత్రా చాలామంది ఈ అపార్ట్మెంట్లో నివసించే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ పక్కా ప్లాన్తోనే కొల్లగొట్టడం జరిగింది. ఇది మొదటిది కాదు, చాలా సందర్భాల్లో ఇలాంటి ఘటనలు కరీంనగర్లో జరుగుతూనే ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చోరీలకు పాల్పడేవారు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంతమంది వాళ్ళ టీం ఉంది, ఏదన్నా అంతర్రాష్ట్రీయ ముఠా రంగంలోకి దిగిందా అనేటువంటి అనుమానాలతో స్థానికులైతే భయభ్రాంతులకి గురవుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు సత్వరంగా వాళ్ళని పట్టుకోవాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.